గుడ్ మార్నింగ్ మై డియర్ స్టూడెంట్స్. ఇప్పుడు మనము సెకండ్ బిఎస్సి ఎంపీసీ ఎంపీసీఎస్ మరియు బీజెడ్సీకి సంబంధించినటువంటి పేపర్ వచ్చేసి కామన్ పేపర్ అన్నమాట. ఇది నెక్స్ట్ ఈ పేపర్ యొక్క పేరేంటి, ఈపీఎస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ఆ యొక్క పేపర్ యొక్క పేరు. అలాగే మనము ఈ సెమిస్టర్ వచ్చేసి 4th సెమిలో ఉన్నాము. యూనిట్ వచ్చేసి ఫస్ట్ యూనిట్. మనము కిందటి తరగతిలో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌కు సంబంధించినటువంటి అనేక అంశాల గురించి, ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎవరు, తన యొక్క క్యారెక్టర్స్ ఏంటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వాట్ ఈస్ ద డెఫినిషన్ బిట్వీన్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్, అలాగే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్, డిసిషన్ మేకింగ్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్, ఇలా చెప్పుకుంటూ పోతే అనేక అంశాల గురించి జరిగినటువంటి తరగతుల్లో మనము అధ్యయనం చేయటం కూడా జరిగింది. అయితే ఇప్పుడు మనము ఈ రెండో అధ్యాయంలోకి మనము రావడం జరిగింది. ఈ రెండో అధ్యాయంలో వ్యాపార సంస్థలు, వాటి యొక్క రకాలు అనే విషయం గురించి మనము ఈరోజు చర్చించుకోవాలి. ఇది ఒక 4-5 రోజులు మనకి రెండో అధ్యాయం పడుతుంది అనేసి భావించవచ్చు. ఈ వ్యాపార సంస్థలు ఎలా ఏర్పడతాయి, ఆ రకాలేంటి, అలాగే వ్యాపార సంస్థని ఎందుకు మనము ఏర్పాటు చేస్తాము, దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క వ్యాపార సంస్థ లక్షణాలు, వస్తు సేవలు వినిమయం అంటే ఏంటి, వస్తు సేవలతో వ్యవహరిస్తుంది, అలాగే లాభాపేక్ష మరియు వ్యవహారాలు కొనసాగింపు, నష్టం అనిశ్చిత, సామాజిక బాధ్యత, అనేక ఇటువంటి అనేక అంశాల గురించి మనము ఈ తరగతిలో చర్చించుకోవటం జరుగుతుంది. ఓకేనమ్మా. అయితే వ్యాపార సంస్థ అంటే ఏంటి, ఏ అంశాలతో కూడుకుని ఈ వ్యాపార సంస్థ అనేది నిర్వహించబడుతుంది అనే అంశాలని మనం ఒక్కసారి కనుక పరిశీలించినట్టయితే కనుక ఆ యొక్క విషయం అంతా కూడా మనకి అర్థం అవడానికి ఆస్కారం ఉంటుంది. ఓకేనమ్మా. ఇక్కడ మనము ఏ వ్యాపార సంస్థ అయినా వాస్తవికతను సంతరించుకోవాలంటే గనక వనరులను సమైక్యపరచడానికి కృషి జరగాలి అనేది ఇక్కడ మొదటి పాయింట్గా మనం భావించవచ్చు. అంటే ఒక వ్యాపార సంస్థని మనం ప్రారంభిస్తున్నాము అంటే కనుక ఇది ఒక అంశం మీద లేదా ఒక వనరుని బేస్ చేసుకుని వ్యాపార సంస్థని ప్రారంభించడం అనేది కష్టసాధ్యమైనటువంటి అంశం. వ్యాపారంలో సంస్థని స్థాపించాలి అంటే, ఒక వ్యాపార సంస్థని స్థాపించాలి అంటే అనేక వనరుల్ని సమీకరించుకొని వ్యాపారస్తులు సమైక్యపరచవలసినటువంటి బాధ్యత ఉంటుంది. అంటే అనేక అంశాలు ఉంటాయి ఒక సంస్థలో, ఒకే డిపార్ట్మెంట్ ఉండదు, లేదా ఒకే అంశం మీద డిపెండ్ అయ్యి వ్యాపారాన్ని స్థాపించడం కూడా చాలా కష్టం. మనకు కావాల్సినటువంటి సోర్సెస్ ఏవైతే ఉన్నాయో, వనరుల్ని, అవన్నిటినీ కూడా సమైక్యపరచవలసినటువంటి బాధ్యత ఆ యొక్క వ్యాపార వ్యక్తికి లేదా వ్యాపార నిర్వాహకుడికి ఉంటుంది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ మనము ఏంటి ఆ యొక్క వనరులు అని చెప్పేసుకుంటే కనుక ఉంటాయి కదా, వనరులు ఉంటాయి కదా. ఏంటవి, కాలేజీ ఉందనుకోండి, వనరులు ఉంటాయి. ఏంటవి, చాపీసు, డస్టరు, టేబుల్, చైర్లు, పిల్లలు కూర్చోటానికి టేబుల్స్, మన రాసేది డైరీసు, ఇవన్నీ కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ వనరులు అన్నమాట. ఈ అనేక వనరులు కూడికతో ఏర్పడిందే వ్యాపార సంస్థ. ఏ ఒక్క వనరుని కూడా బేస్ చేసుకుని మనం వ్యాపారం స్టార్ట్ చేయడం అనేది చాలా కష్టసాధ్యమైనటువంటి అంశంగా మనం భావించవచ్చు. అయితే ఇక్కడ ఏంటి ఆ వనరులు అంటే కనుక, ఫస్ట్ ఆఫ్ ఆల్ కింది క్లాస్లో చర్చించుకున్న విధంగా
వ్యాపారము. ఈ యొక్క వ్యాపార సంస్థని స్టార్ట్ చేయాలంటే మనకు కావాల్సినటువంటి ఫస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, సోర్స్ ఏంటి అనేది మనం పరిశీలించినట్టయితే, సోర్సెస్ ఏంటి అనేది పరిశీలించినట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మూలధనం అనేది మనకి కావాలి. ఏం చేయాలనుకున్నావు నువ్వు? వ్యాపారం చేయాలనుకున్నప్పుడు నువ్వు మొదటగా అన్వేషించదగినది ఏంటి అంటే ఈ మూలధనం అంటే డబ్బు. ఈ డబ్బు అనేది ముందర కూడగట్టుకున్న తర్వాత నువ్వేదైతే వ్యాపారం చెయ్యాలనుకుంటున్నావో దాని మీద దీన్ని ఎక్స్పెక్ట్ చేయాలంటే ఖర్చు చేయాలి. ఆ ఖర్చు చేయడం ద్వారా మనకి అనేక వనరులు అనేవి మనకి లభ్యం అవడానికి ఆస్కారం. ఆ రకంగా మనం వ్యాపారం అనే దాన్ని స్టార్ట్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఒకటి మూలధనం అని చెప్పవచ్చు, రెండవది యంత్రాలని చెప్పవచ్చు, ఆ తర్వాత మూడవది ముడి సరుకులు, అలాగే శ్రామికులు మొదలగునటువంటి వనరులు లభించేంత మాత్రాన ఇది సరిపోదు అనేసి మనం చెప్పుకోవచ్చు. అంటే డబ్బు పెట్టేసి యంత్రాలు కొనేసి అదేవిధంగా ముడి సరుకులు తెచ్చేసుకుని శ్రామికులు తెచ్చేసుకుని ఇవన్నీ కూడా మనకి వనరులు. డబ్బు ఉంటుంది, డబ్బు ఉంటే ఆ మూలధనం ఉంటే కనుక మనము ఒక స్థలాన్ని కొనటము, ఒక ఫ్యాక్టరీని స్థాపించడం, దానికి సంబంధించినటువంటి యంత్రాలని ఫిట్ చేస్తాం. యంత్రాలు ఎందుకు? ఎందుకంటే నువ్వు ఒక కొత్త వస్తువుని అక్కడ ప్రొడ్యూస్ చేయబోతున్నావు కాబట్టి దానికి సంబంధించినటువంటి యంత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని కొనాలి. దాంతోపాటు ఏం చేయాలి? నువ్వు ఏదైతే వస్తువుని తయారు చేయాలనుకుంటున్నావో ఆ వస్తువుకు సంబంధించినటువంటి రా మెటీరియల్స్ అంటే ముడి సరుకుని కొనవలసినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు నువ్వు వస్తువు తయారు చేయాలనుకుంటావు కాబట్టి మిషన్ ద్వారా వస్తువుని తయారు చేయలేవు. మిషన్ ఆపరేట్ చేయాలన్నా, మిషన్ ద్వారా వచ్చినటువంటి వస్తువుల్ని ప్యాక్ చేయాలన్నా మనకు కావాల్సింది ఏంటంటే శ్రామిక వర్గం అవసరం. ఆ విధంగా మూలధనము, అదేవిధంగా యంత్రములు, అలాగే రా మెటీరియల్స్, అలాగే ఎంప్లాయీస్, ఈ విధంగా ఈ అంశాలన్నింటినీ కనుక లభించినంత మాత్రాన మనము సరిపోదు. మరి ఏం కావాలి? ఆశించిన ఫలితాలు పొందడానికి వనరులను ఒక క్రమశిక్షణ పద్ధతిలో వ్యవస్థీకరించాలి అనే విషయాన్ని మనము గమనించాలి. ఇవన్నీ మనకి లభించినంత మాత్రాన సరిపోతుంది అనే అంశాన్ని మనము పరిగణలోకి తీసుకోకూడదు. మరి ఏం చేయాలి అంటే కనుక మనము ఇవన్నిటిని కూడా ఏం చేయాలి అంటే క్రమ పద్ధతిలో వ్యవస్థీకరించవలసినటువంటి అవసరం ఈ వ్యాపారవేత్తకి ఉందనేసి మనము చెప్పుకోవాలి. ఎందుకంటే యంత్రాలు ఏ విధంగా నడపాలి, ఆ యొక్క ముడి సరుకులు ఎక్కడి నుంచి కొనాలి, ఎంత కొనాలి, ఎలా తీసుకురావాలి, అదేవిధంగా ఆ కార్మికులు ఎంతమందిని పెట్టుకోవాలి, ఎవరెవరికి ఏ పని అప్పచెప్పాలి, ఇవన్నీ కూడా ఒక క్రమ పద్ధతిలో ఆర్డర్లో ఏం చేయాలి అంటే వ్యవస్థీకరించబడే విధంగా మనము చేసుకోవాలి. ఓకేనమ్మా? అలాగే ఇక్కడ మనము వ్యవస్థ అనే పదాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక దీని ఆంగ్లంలో ఆర్గనైజేషన్ అనే పదం నుండి ఉద్భవించినట్టుగా చెప్తారు. దీని అర్థం ఏంటి? కలపడము అనేది దీని యొక్క అర్థం. ఆర్గనైజేస్ అంటే ఏంటి? కలపడము. ఎక్కడెక్కడో దూరంగా ఉన్న వాటిలన్నింటినీ తీసుకొచ్చి ఒక్క చోటన ఏర్పాటు చేయడాన్ని ఆర్గనైజర్స్ అంటారు. ఇక్కడ దీన్నే కలపడము అని చెప్పేసి తెలుగులో మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుత కాలంలో వ్యాపారంకు సంబంధించినటువంటి ఏ వ్యాపకాన్నైనా సరే అనేక మంది యొక్క కృషిని ఏకీకృతం చేయాలి, సమన్వయం పరచాలి. దాంతోపాటు కావున ఉమ్మడి లక్ష్య సాధనాలనేవి మనకి సాధించే నిమిత్తం
వివిధ రకాల వ్యక్తులను మరియు ఒక చోట తీసుకురావడానికి వ్యవస్థగా పేర్కొనవచ్చు. అంటే ఈ రకంగా మనకు కావలసినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఒక చోటకి చేర్చడాన్నే వ్యవస్థ అని చెప్పేసి మనము పేర్కొనవచ్చు. ఇవన్నీ వచ్చిన తర్వాత మనం చేయవలసిన పని ఏంటంటే వ్యవస్థీకరించబడాలి. ఇలా వ్యవస్థీకరించబడిన తరువాత వస్తువు అనేది ఉత్పత్తి అవడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరి విధి ఏంటి, విధి విధానాలు ఏంటి, వస్తువుని ఏ పరిణామంలో తయారు చేయాలి, ఎంత క్వాంటిటీ వాడాలి, రా మెటీరియల్స్ తీసుకుని అనే విషయాలన్నింటినీ కూడా చేయడాన్నే వ్యవస్థీకరణ అని చెప్పేసి మనము చెప్పుకోవచ్చు. ఓకేనమ్మా, రైట్. అలాగే ఇలాగ ఒక చోటుకు తీసుకురావడానికి వ్యవస్థగా మనము పేర్కొనవచ్చు. అయితే సంస్థ వ్యవహారాలను నిర్వర్తించడానికి వ్యవస్థను ఒక పరికరంగా ఉపయోగిస్తారు. వ్యవస్థ అనేది ప్రపంచ వ్యాపారాలన్నిటికీ వర్తిస్తుంది. ఒక కళాశాలకు, ఆసుపత్రికి, ప్రభుత్వ విభాగానికి, బ్యాంకు మొదలగు అన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది అనేసి మనము చెప్పుకోవచ్చు. మనకి ఈ వ్యవస్థ అనేది కేవలం ఒక వ్యాపారంలో ఉన్నటువంటి కాకుండా ప్రతిదానికి వర్తిస్తుంది. ఆసుపత్రి, అదేవిధంగా కళాశాలలు, ఇలా తీసుకుంటూ పోతే ప్రతిదాన్ని కూడా వ్యవస్థే అని చెప్పేసి మనము చెప్తున్నాం. ఉదాహరణకి చూడండి, నేను ఒక కాలేజీ పెట్టాలనుకుంటున్నాను. అంటే వ్యాపార సంస్థ అంటే దాని యొక్క పూర్తి మీనింగ్ మీకు అర్థమవుతుంది. ఏం చేయాలి? నేను కాలేజీని పెట్టాలనుకుంటున్నాను. నాకు మొదటగా కావాల్సింది ఏంటంటే కాలేజీ అనేది కూడా ఒక వ్యాపార సంస్థే. అది సామాజిక బాధ్యత అవ్వచ్చు, లేదా సమాజాన్ని అభివృద్ధి కొరకు పాటుపడుతున్నాను అనే విషయం ఆ తర్వాత పక్కన పెట్టింది రెండు విషయాలు. కానీ ముందు నేను కాలేజీ పెట్టాలనుకుంటున్నాను, ఇది లాభార్జన ధ్యేయం. ఇది నేను కాలేజీ పెట్టాలనుకున్నప్పుడు నాకు మొదటగా కావాల్సింది ఏంటంటే మనీ కావాలి. మూలధనం అనేది చాలా ఇంపార్టెంట్. మూలధనంతో నేను ఏం చేస్తానంటే ఒక ఖాళీ ప్రదేశాన్ని, అంటే భూమి, ల్యాండ్ కొనవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ల్యాండ్ కొన్న తర్వాత ఇక్కడ నేను ఏం చేయాలంటే వనరులన్నింటినీ కూడా సమీకరించుకోవాలి. నాకు కావలసినటువంటి వనరుల్ని ఇక్కడ వ్యవస్థీకరించుకోవడము. ఏం చేయాలి? నేను బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకంటే కాలేజీ కాబట్టి కాలేజీలో స్టూడెంట్స్ జాయిన్ అవుతారు కాబట్టి నాకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అంతటిని కూడా నేను గ్యాదర్ చేసుకుని ఇక్కడ బిల్డింగ్ని ఏర్పాటు చేసుకోవాలి ఖాళీ ప్రదేశం. దాంతోపాటు నాకు కావాల్సినటువంటి స్టాఫ్ని ఏర్పాటు చేసుకోవాలి. ప్రిన్సిపాల్స్ని, లెక్చరర్స్ని, వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత పిల్లలకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో ఏంటది, బెంచెస్, చైర్స్, కంప్యూటర్స్, దానికి సంబంధించినటువంటిది కూడా అందులో ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలకు అవసరమైనటువంటి ఒక వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి. పిల్లలకు అవసరమైనటువంటి ఒక క్యాంటీన్ ఏర్పాటు చేసుకోవాలి. దాంతోపాటు పిల్లలకు అవసరమైనటువంటి మాస్టర్లకు అవసరమైనటువంటి చాపీస్లు, డస్టర్లు, ఈ విధమైనటువంటి అన్నింటినీ కూడా నేను ఏర్పాటు చేసుకోవాలి. నేను ఏం చేశాను అంటే ఒక వ్యాపారవేత్తగా ఉన్నటువంటి వనరులను ఏం చేశానంటే వ్యవస్థీకరించాను. అన్ని వనరుల్ని ఒక్క దగ్గరికి తీసుకురావడం జరిగింది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అంటే బిజినెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే కాలేజీ స్టార్ట్ చేస్తాం, పిల్లలు జాయిన్ అవ్వడము, వాళ్ళ ప్రతి సంవత్సరం 5 సంవత్సరాలు బయటికి వెళ్ళడం, కొత్త బ్యాచ్ రావడం, ఇలాగా డెవలప్మెంట్ అనేది ఉంటుంది అనేసి మనము చెప్పుకోవచ్చు. ఇలాగ ఆసుపత్రులు అవ్వచ్చు, కళాశాలలు అవ్వచ్చు, ఏదైనా సరే, ఏ విభాగానికి చెందిన బ్యాంకులు అవ్వచ్చు, ఇలా ఏది తీసుకున్నా సరే దీన్ని వ్యాపారంగా మనము భావించవచ్చు. ఇది అన్నిటికీ కూడా వర్తిస్తుంది అనే విషయాన్ని మీరు గమనించాలి ఇక్కడ. ఓకేనమ్మా? అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి? వ్యాపార సంస్థ యొక్క లక్షణాలని మనం తీసుకున్నట్టయితే వ్యాపార సంస్థ అంటే ఏంటి అనేది మనము చెప్పుకున్నాం. అయితే వ్యాపార సంస్థకి ఉండవలసినటువంటి లక్షణాలు ఏంటి అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే
ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం కావాలి, వస్తువుల యొక్క వినిమయం అనేది మనము మొదటి వ్యాపార సంస్థ లక్షణంగా మనం భావించవచ్చును. అంటే మాది వస్తువుల వినిమయం అనేది వ్యాపార సంస్థ యొక్క మొదటి లక్షణంగా మనము భావించవచ్చు. ఓకేనా, రైట్. అయితే ఈ వ్యాపారంలో వస్తు సేవల వినిమయం అనేది ఏ రకంగా ఉంటుంది అంటే కనుక వ్యాపార సంస్థలు వస్తు సేవల వినిమయముకు దోహదపడుతుంది. వ్యాపార సంస్థల యొక్క ముఖ్య ధ్యేయాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక వీళ్ళు ఎందుకు ఏర్పాటు చేసుకుంటారు వ్యాపారాన్ని అంటే కనుక ఒక వస్తువుని వినిమయముకు దోహదపడుతుంది. ఉత్పత్తి అయిన వస్తువులు లేదా వేరే మార్గాల ద్వారా సేకరించబడినటువంటి వస్తువులు ద్రవ్యానికి లేదా ద్రవ్యములకు సరిపడ విలువతో కానీ వినిమయం కావాల్సి ఉంటుంది. ఈ వినిమయ సౌకర్యము వ్యాపార సంస్థలు కలుగు చేస్తాయి అనేది ఇక్కడ మనం భావించాలి. అంటే వస్తు సేవల వినిమయం అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే కనుక నేను ఒక సంస్థని ఒక కంపెనీని ఒక వ్యాపార సంస్థని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ఎందుకు నువ్వు ఒక వ్యాపారాన్ని స్టార్ట్ చేయాలి అనుకుంటున్నామని మనం అనుకున్నప్పుడు ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన లాభాపేక్ష అది పక్కన పెట్టాలి. అయితే నేను ఏ విధమైనటువంటి వ్యాపారం చేయాలనుకున్నా సరే మనము సొసైటీని బేస్ చేసుకుని ఈ యొక్క కంపెనీని స్థాపించాలి. అంటే ప్రజలకి అవసరమైనటువంటి వస్తువుని నువ్వు తయారు చేయవలసి ఉంటుంది. వాళ్ళ యొక్క అవసరాలని బేస్ చేసుకుని నువ్వు ఆ యొక్క వస్తువుల్ని తయారు చేసి వినిమయం చేయవలసినటువంటి బాధ్యత వ్యాపారవేత్తగా నీ మీద ఉంటుందనేసి చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ వస్తువులు సేకరించబడినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ద్రవ్యానికి లేదా ద్రవ్యంకు సరిపడ విలువతో కానీ లేదా వినిమయ కావాల్సి ఉంటుంది. ఈ వినిమయ సౌలభ్యమును వ్యాపార సంస్థలు కలుగు చేస్తాయి అనేసి మనం నేను తయారు చేసినటువంటి వస్తువుని అలాగా సొసైటీకి కావాల్సినటువంటి వస్తువులు ఏమంటూ ఉంటాయో వాటిని తయారు చేయడానికి నేను రా మెటీరియల్స్ని గ్యాదర్ చేయడం జరుగుతుంది. అలా తయారు చేసినటువంటి రా మెటీరియల్స్ని యంత్రాల ద్వారా ఒక వస్తు రూపాన్ని ఇచ్చేసి నేను ద్రవ్యంకి నా యొక్క వస్తువుని సొసైటీలో అమ్మటం జరుగుతుంది. ఇది వ్యాపార సంస్థల లక్షణాల్లో మొదటి అనేసి వస్తు సేవల వినిమయము అనేసి ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రెండోది ఏంటంటే వస్తు సేవలతో వ్యవహరిస్తుంది అనే అంశాన్ని కూడా మనము గమనించవచ్చు. అంటే వ్యాపార సంస్థ అనేది వస్తు సేవలతో వ్యవహరిస్తుంది అనే అంశాన్ని ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఇది ఎలాగంటే అన్ని వ్యాపార సంస్థలు వినియోగదారుల వస్తువులతో లేదా పారిశ్రామిక వస్తువులతో వ్యవహరిస్తాయి. ఈ సంస్థలు వివిధ రకాల వస్తు సేవలు అనగా నీరు, పవర్ సప్లై, రవాణా, గిడ్డంగి వసతులు అవ్వచ్చు, దాంతోపాటు బీమా మొదలగు వాటితో కూడా వ్యవహరిస్తారు. ఒక వస్తువుని తయారు చేయాలి అంటే దాన్ని మార్కెట్ చేయాలి అంటే ఆ వ్యాపార స్థాపకుడికి లేదంటే వ్యాపార వ్యక్తికి అనేక రకాలైనటువంటి వస్తు సేవలతో వ్యవహరించవలసిన అవసరం ఉంది. దాంట్లో భాగంగానే మనకి మన ఫ్యాక్టరీని నడిపించడానికి యంత్రాలు కావాలని చెప్పాను, ముడిసములు కావాలని చెప్పుకున్నాము, శ్రామికులు కావాలని చెప్పుకున్నాము. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే నీరు కావాలి, దాంతోపాటు పవర్ సప్లై కావాలి, దాంతోపాటు గిడ్డంగులు కావాలి, అలాగే ఆ కంపెనీకి బీమా వసతి కావాలి,
దానికి ఈ వస్తువుని బయటికి చేరవేయడానికి రవాణా ట్రాన్స్పోర్ట్ కావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే ఆద్యంతము కంపెనీ అనేది ఈ యొక్క వస్తు సేవలతో వ్యవహరించబడుతుంది అనే అంశాన్ని మనము ఇక్కడ చూడవచ్చు. అంటే నేను కేవలం ఈ యంత్రాలు కొనేసి కార్మికులు ఏర్పాటు చేసేంత మాత్రాన వస్తువు తయారవ్వదు. మన వస్తువు తయారవడానికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అనేక వనరులు మనకి ఉపయోగపడతాయి. ఉదాహరణకి మనం యంత్రాలు నడపాలంటే పవర్ లేకుండా యంత్రాలు నడపాలి, పవర్ అవసరం. మనకి వచ్చినటువంటి వ్యర్థాలని కడిగివేయాలన్నా, మనకి వస్తువులు తయారు చేయాలన్నా మనకు కావాల్సింది వాటర్ కావాలి. మనకి స్టోర్ చేసుకోవడానికి మన వస్తువులు తయారు చేసినటువంటి వస్తువులను స్టోర్ చేయడానికి ఒక స్టోర్ గిడ్డంగి ఉండాలి, స్టోర్ రూమ్ ఉండాలి. అన్నీ ఆ సంస్థ యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఏవైనా ఫైర్ యాక్సిడెంట్లు జరిగినప్పుడు, సంస్థకి నష్టాలు వచ్చి మూసేసినప్పుడు మనకు కావాల్సిన ఏంటంటే బీమా సౌకర్యం అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా చెప్పుకుంటూ పోతే ఇక్కడ వస్తు సేవలతో వ్యవహరిస్తుంది ఇది వ్యాపార సంస్థ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే లాభాపేక్ష అనే అంశం దృష్టిలోకి మనం వచ్చినట్టయితే ఈ లాభాపేక్షలో ఏం చెబుతుంది అంటే కనుక ఇక్కడ అన్ని వ్యాపార సంస్థలు కూడా మనం పరిశీలించినట్టయితే వ్యాపార లాభార్జన ఉద్దేశంతో మాత్రమే నిర్వహించబడుతుంది. ఓకేనమ్మా, ఇక్కడ మనం చూడండి, నేను వ్యాపారం చెయ్యాలనేటువంటి తపను లేదంటే ఐడియా ఆలోచన నాకు వచ్చిందంటే దానికి కారణం ఏంటంటే నేను లాభార్జన ఉద్దేశంతో వ్యాపారాన్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. నేనే కాదు, సొసైటీలో ఉన్నటువంటి ఎవరైనా సరే కంపెనీ ఎందుకు స్థాపిస్తున్నావు లేకపోతే వ్యాపారాన్ని ఎందుకు నడుపుతున్నావు అంటే నష్టానికి కాదు, ఏదో చేసేయాలని కాదు, కేవలం లాభార్జన కొరకు నువ్వు అభివృద్ధి చెందడానికి, సొసైటీలో నీకు ఒక మార్పు రావడానికి, గుర్తింపు రావడానికి మాత్రమే నువ్వు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నావు, వ్యాపారాన్ని రన్ చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ సేవలు అందించేటువంటి సంస్థలు వ్యాపార సంస్థలుగా పరిగణించబడతాయి. ఇటువంటి సేవలు అందించేటువంటి సామాజిక సేవలు అందించేటువంటి సంస్థలు వ్యాపార సంస్థలుగా పరిగణించడం జరుగుతుంది. వీటి ప్రధాన లక్ష్యం ఏంటంటే లాభార్జన. ఇందాక చెప్పిన విధంగా ఏ సంస్థను స్థాపించినా, ఏం చేసినా, కాలేజీని స్థాపించినా, హాస్పిటల్ స్థాపించినా, లేదంటే బ్యాంకులు లాంటివి స్థాపించిన, చిన్న ఆర్గనైజేషన్ స్థాపించిన, బీమా కంపెనీ స్థాపించిన, ఏం చేసినా నీ యొక్క ముఖ్య ధ్యేయం ఏంటంటే సామాజిక సేవతో పాటు నువ్వేం చేస్తావంటే ఇక్కడ లాభం కోసం, లాభార్జన కోసం ఈ యొక్క సంస్థలు స్థాపించడం అనేది మనం గమనించవచ్చు. వీటి ప్రధాన లక్ష్యం ఏంటంటే లాభార్జన. కానీ వ్యాపార సంస్థలు అన్నీ నిర్వహించేటువంటి ఎంటర్ప్రెన్యూర్లకు లాభాలు సమకూర్చుతుంది అనేది మనం గమనించాలి. వ్యాపార సంస్థలు అవి నిర్వహించేటువంటి ఎంటర్ప్రెన్యూర్స్కు లాభాలు సమకూరుస్తుంది అనేది ఇక్కడ మనం గమనించాలి. అంటే వ్యాపారం అనేది మనం ఎందుకు స్టార్ట్ చేస్తాము అంటే ఒక సామాజిక రెండు అంశాలని మనం పరిగణలోకి తీసుకోవాలి. ఒకటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను వ్యాపార సంస్థ పెట్టింది లాభం కోసం. రెండోది ప్రజాసేవ లేదా ప్రజలకు అవసరమైనటువంటి వస్తువుని క్రియేట్ చేయడం, ప్రజా అవసరాన్ని తీర్చడం. ఉదాహరణ చూడండి, నేను ఒక ఎంబీబీఎస్ డాక్టరేట్ తీసుకున్నాను, ఎంబీబీఎస్ చేసాను. నేనేం చేయాలి, ఒక ఆప్షను ఏదైనా ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేయడం డాక్టర్గా, ఆ యొక్క చైర్మన్ ఇచ్చినటువంటి శాలరీని తీసుకోవడం. రెండో ఆప్షను నువ్వే సొంతంగా హాస్పిటల్ ఏర్పాటు చేయడం. ఇది వ్యాపారం, లాభార్జన కోసం నువ్వు హాస్పిటల్ని ఏర్పాటు చేస్తావు. ఫస్ట్ అంశం. రెండోది ఏంటంటే ఎందుకు హాస్పిటల్ని ఏర్పాటు చేస్తున్నావు అంటే సామాజిక సేవ కొరకు. ఓకేనా,
వాళ్ళకి అవసరమైనటువంటి అనేక జబ్బులు వస్తూ ఉంటాయి, డిసీజెస్ వస్తూ ఉంటాయి, వాళ్ళ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అనేక రకాలుగా మనం మందులు కానీ, ఈ ఎక్స్రేలు కానీ, లేకపోతే టెస్టులు కానీ, దీని ద్వారా మనం వాళ్ళ నుంచి డబ్బులు తీసుకోవడం జరుగుతుంది. ఇలా ఒక పక్క లాభార్జనతో పాటు రెండవ పక్క సమాజ సేవ చేయాలనేటువంటి దృక్పథంతో మనం వ్యాపారం అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇది వ్యాపార సంస్థ యొక్క మరొక లక్షణంగా మనము భావించవచ్చు. ఓకేనమ్మా, రైట్. ఇక మనము వ్యవహారాల కొనసాగింపు అనే అంశాన్ని కనుక మనం పరిశీలించినట్టయితే, ఏంటి ఈ వ్యవహారాల కొనసాగింపు అంటే కనుక వ్యాపార సంస్థలు కార్యకలాపాలు నిరంతరంగా క్రమబద్ధంగా కొనసాగుతాయి. ఈ వ్యాపార సంస్థలు వ్యవహారాలను కొంతకాలం పాటు కొనసాగిస్తాయి అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. అంటే ఈ వ్యవహారాలు కొనసాగింపు అనే అంశాన్ని మనం పరిశీలిస్తే కనుక ఇక్కడ వ్యాపార సంస్థల కార్యకలాపాలు నిరంతరంగా క్రమబద్ధంగా కొనసాగుతాయి. ఈ వ్యాపార సంస్థలు వ్యవహారాలను కొంతకాలం పాటు కొనసాగిస్తాయి అనే అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం. అంటే వ్యాపారము అనేది వస్తు ఉత్పత్తి చేయడానికి, అంటే ప్రజల యొక్క అవసరాలు తీర్చడానికి ఈ యొక్క వ్యాపారం అనేది మనం స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇవి వ్యవహారాలను కొనసాగింపు అనే అంశాన్ని మనము తీసుకున్నట్టయితే ఎలా చేస్తాయి అంటే, వ్యాపార సంస్థల కార్యకలాపాలు నిరంతరం కూడా క్రమబద్ధంగా కొనసాగుతాయి. ఈ వ్యాపార సంస్థలు వ్యవహారాలను కొంతకాలం వరకు కొనసాగుతాయి అనే అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఓకేనమ్మా, రైట్. దీనే వ్యవహారాల కొనసాగింపు అనేసి మనం చెప్పుకోవాలి. ఇక నష్టం, అనిశ్చిత అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే, నష్టం, అనిశ్చిత అనే అంశాన్ని మనం పరిశీలించినట్టయితే ఇక్కడ